చంపేశారు దేవుడా, చంపేశారు, చంపేశారు. నేను చచ్చాను, నేను. నా మీద లోటాతో దాడి జరిగింది. ఓహో తాత, ఎందుకు ఇన్ని నాటకాలు? దీంతో ఎవరు ఎవరిని చంపలేరు. పద వెళ్దాం. నేను చచ్చాను. ఇంకా నిన్ను ఎక్కడ చంపామో తదాచార్య నీకు తెలుసు కదా. ఏ విధంగా నేను నా ప్రతి రూపాయిని వడ్డీతో సహా వసూలు చేస్తాను. అదే విధంగా అనుక్షణము నిన్ను హింసించి చంపుతాను. నిజం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు. నోర్మోయ్, చిలక వెదవా. తాత పద వెళ్దాం. భాస్కర్, ఇది గోపయ్య ఇల్లు. ఇతనికి దర్బారులో న్యాయం లభించలేదు. చూడు చూడు, అతని కుటుంబాన్ని ఎలా రోడ్డుకు లాగుతున్నారు. పద పద, ఇదే రోజు జరిగేదే. ఎటు చూసినా అన్యాయమే. పద పద. తాత పద. షావుకార్ గారు దయచేసి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయకండి. మమ్మల్ని క్షమించండి. అందరికంటే ప్రియమైన పుత్రుడు, పుత్రుడు కంటే ప్రియమైనది వడ్డీ. నేను షావుకారుని క్షమించను, కబ్జా చేస్తాను. తాత పద. సౌకార్ సదానంద గారు, వాళ్ళకి అన్యాయం చేయకండి. ఈ స్త్రీ ఇంకా తన బిడ్డ పొరపాటు ఏమీ లేదు. ఇప్పుడు నిన్ను దాని గురించి ఎవరడిగారు తదాచార్య? తప్పు చేస్తేనే శిక్ష పడుతుందా? ఇప్పుడు శిక్షించటమే విధానం. వస్తుంది, నీకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే నీకు ఇటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు నీకు మొత్తంగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేనేదైతే కోరుకుంటానో అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ కృష్ణదేవరాయలు అలాగే పండిత రామకృష్ణ యుగం కాదిది. ఈ యుగం ఈ మహామాత్యుడిది. ఇది అన్యాయం సౌకార్ గారు, ఇది అన్యాయం. ఇప్పుడు న్యాయం జరిపించడానికి పండిత రామ లేడు కదా, కాలి బూడిదైపోయాడు. ఇక తన న్యాయం కూడా తనతో పాటే వనంలో విలీనమైపోయింది. ఇక ఇప్పుడైతే ఆ పాకండి రామ పేరు ఎత్తటం కూడా పాపము. రాయ్, ఇంకేమైనా మిగిలిన్నాయా? అవి కూడా విసిరేయండి.